ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వినోద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యి 4 నెలలు కావస్తున్న విద్యార్థులకు పాఠ్య నోటు పుస్తకాలు ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని వినోద్ కోరారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమనగా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా అయితేనేమి, గుంతకల్ పట్టణంలో అయితేనేమి, ఏ స్కూల్లో చూసినా, ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా, ఎక్కడ చూసినా కూడా టీచర్లు పోస్టులు ఖాళీగా ఉంటూ, అదేవిధంగా దాదాపుగా 4 నెలలు అయినటువంటి అకాడమిక్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకైనా కూడా నాణ్యమైన విద్య అందించుకోకుండా విద్యార్థులకు అందరూ కూడా అధికారులందరూ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వహించి 4 నెలల పాటైతుంది. మధ్యాహ్న భోజనం నిర్వహించి కూడా సరిగ్గా ఉడకని గుడ్లు, సరిగ్గా ఉడకని అన్నము, సరిగ్గా ఉడకని పప్పు, విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ, విద్యార్థులందరూ కూడా టీచర్లు చెప్తే టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పెడుతూ విద్యార్థులని అందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. కావున తక్షణమే అధికారులకు అందరూ కూడా